డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఫైట్ జాతీయ స్థాయిలో హైలైట్ అయింది కదా సార్. బండి సంజయ్ అంటూ ఉన్నారు సార్, రాహుల్ స్థానాన్ని ఆక్రమించుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి. సరే, బండి సంజయ్ మరి రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప పని చేస్తా అని చెప్పుకుంటున్నాడు కదా. కానీ గ్రామ స్థాయిలో, కింది స్థాయిలో, గ్రౌండ్ స్థాయిలో మహిళలు ఆయన విషయంలో ఏ విధంగా చీదరించుకుంటారు, ఏ విధంగా తిట్టుకుంటారో పాప ఆయన తెలుస్తలేదు. ఆయన ఇంటర్వ్యూస్ చెప్తలేదు పాప ఆయనకు. నేను చాలా పెద్దగా అయిపోయినా, ఢిల్లీని శాసించేది నేనే, తొందర అవకాశం దొరికితే రాహుల్ గాంధీ ప్లేస్ లో కూర్చోవాలి నేను. ఆయన ఆలోచన కదే. ఇది రాహుల్ గాంధీకి ఏం తెలియదు. రాహుల్ గాంధీ ప్లేస్ కోసం రేవంత్ ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ ప్లేస్ ను కాంగ్రెస్ లో ఎవరైనా ఫిల్అప్ చేయగలరా? నో సార్. చేయగలిగితే, ఒకవేళ అది కూడా రాహుల్ గాంధీ కోరుకుంటే ఒక్కరు చేయగలుగుతారు, ప్రియాంక గాంధీ. ఇంకా ఎవరు చేయలేరు. ఇప్పుడు రిలయన్స్ లో ముఖేష్ అంబానీ స్థానం కొరకు జనరల్ మేనేజర్ ప్రయత్నించింది అనుకోండి, వస్తుందా అది? అది ముఖేష్ అంబానీ స్థానం కదా. ఇప్పుడు మీ ఛానల్లో మీ చైర్మన్ స్థానాన్ని మీరు ఫిల్అప్ చేయగలరా? మీరు తల కిందులు పైకి కింది తపస్సు చేసినా మీ తరం కాదు. ఎందుకంటే ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ కదా. రాహుల్ ఇది కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, అది నెహ్రూ కుటుంబ ప్రొపరేటరల్ కాన్సర్న్. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ ఇంకో గాంధీ. అదే ఫ్యాక్ట్ కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్థానంలోకి రావాలని యనమల రామకృష్ణుడు ప్రయత్నం చేస్తున్నాడు, చినరాజప్ప ప్రయత్నం చేస్తున్నాడు, కేశవ్ ప్రయత్నం చేస్తున్నాడు. నవరా అంటే నేనే చెప్పండి, వాళ్ళంతా ప్రయత్నం చేసినా అవుతారా? సో మీరు చంద్రబాబు స్థానంలో లోకేష్ ఉంటారు, ఇంకెవరు ఉంటారు? సో కేసీఆర్ స్థానంలో రావటానికి ఎర్రవల్లి దయాకర్ రావు ఎత్తుగడేస్తున్నాడు, నిరంజన్ రెడ్డి ఎత్తుగడేస్తున్నాడు, వివేకానంద చూస్తున్నాడు. అంటే నవరాజనం. కేసీఆర్ స్థానంలో కేటీఆర్ అవుతారు, కాకపోతే హరీష్ రావు అవుతాడు, కవిత అవుతుంది మళ్ళీ వచ్చేనా. కానీ ఇంకోరు ఎందుకు అవుతారు చెప్పండి నాకు. సో అందువల్ల మీకు సో ఇవన్నీ కుటుంబ పార్టీలని బీఆర్ఎస్ అంటది, బీజేపీ అంటది. तो परिवारवादी परिवारवादी में जो परिवार में है वो ही होता. रेवंत रेड्डी राहुल गांधी का परिवार में नहीं है ना. సో పరివారవాద పార్టీలో పరివారాన్ని దాటి ఇంకెవరూ కాలేరు. మీరు ఎంత క్లోజ్ అన్నా ఉండనియండి. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ కు ఓనర్ నా తర్వాత ఎవరైతారు? నా కొడుకో, నా బిడ్డో, నా మనవరాలు అయితే తప్ప మీరైతారా? నేను సార్ 2 ఏళ్ళు మీతో ప్రోగ్రామ్ చేస్తాను కదా సార్, యూట్యూబ్ ఛానల్ నాకు ఇచ్చేయండి సార్ అంటారు అనుకోండి. నేను ఇస్తాను. నేను సో ఇవాళ కాబట్టి 20 ఏళ్ళకో 30 ఏళ్ళకి ఎప్పుడైనా నా ఛానల్ నా పిల్లలకే అవుతుంది. ఇది నా ఛానల్. అది ఇది కూడా అంతే. రాహుల్ గాంధీ పార్టీ, నీ పార్టీ రేవంత్ రెడ్డి కాదు. ఇంకెవరైనా డీలర్లు అవుతారు, డిస్ట్రిబ్యూటర్లు అవుతారు, కాంట్రాక్టర్లు అవుతారు, సబ్ కాంట్రాక్టర్లు అవుతారు, జనరల్ మేనేజర్లు అవుతారు, హెచ్ఆర్ మేనేజర్ అవుతారు, ఫైనాన్స్ మేనేజర్ అవుతారు, వైస్ ప్రెసిడెంట్ అవుతారు, ఏమన్నా అవుతారు, ఎండి కూడా అవుతారు, చైర్మన్ అయితే కాదు. సో దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. అయితే పోనీ మీరు దేశ రాజకీయాల్లోకి రావాలని రేవంత్ చూస్తున్నాడు అనే వాదన ఉంది రాజకీయ వర్గాల్లో. ఇట్ ఈస్ మేబీ పాసిబుల్. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈజ్ అన్ ఆస్పిరేషనల్ పొలిటీషియన్. నేను చాలాసార్లు చెప్పాను, నేను ఇది వెరీ వెరీ ఆస్పిరేషనల్ పొలిటీషియన్. దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. అంటే ఒక లక్ష్యం పెట్టుకుంటాడు, ఆ లక్ష్యానికి చేరువయ్యేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు కిందికి మరల వెళ్ళి అన్నట్లు. సో అందువల్ల మీకు గమనించిన రేవంత్ రెడ్డి జర్నీ 2007లో జెడ్పీటీసీగా గెలిచాడు ఫస్ట్ టైం. మీకు ఆశ్చర్యం అవుతుంది, నేను అప్పుడు ఎమ్మెల్సీ గెలిచిన. సో నేను ఎమ్మెల్సీగా గెలిచిన రోజు రేవంత్ రెడ్డి జెడ్పీటీసీగా గెలిచి ఎమ్మెల్సీ అయ్యాడు. సో అక్కడి నుంచి జర్నీ మొదలై ఏమైంది, 2009కి వచ్చే వరకు ఎమ్మెల్యే అయ్యాడు. 2014లో కేసీఆర్ ఇక మామూలు అటాక్ కాదు, సర్వశక్తులు ఒడ్డి రేవంత్ రెడ్డి కొడంగల్ ఓడించాడు. ఏమైంది ఆయన 2014లో? సో మీకు 2014లో కాదు, సారీ 2019లో ఓడించినట్టున్నాడు. సో ఓడించిన తర్వాత ఏమయ్యాడు? ఎమ్మెల్యేగా ఓడించారు. మీకు ఎమ్మెల్యేగా ఓడించిన తర్వాత ఏమైంది? సో 2019 ఎమ్మెల్యేగా ఓడించినాక మల్కాజ్ గురించి ఎంపీ అయ్యాడు. సో కేసీఆర్ మీకు రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా ఓడిస్తే, ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యే అయ్యాడు, ఎమ్మెల్యేగా ఓడిస్తే ఎంపీ అయ్యాడు. ఎంపీ అయిన తర్వాత మీకు మళ్ళీ ఆఖరికి 2023కి వచ్చే వరకు ఏకంగా మీకు సీఎం అయి కూర్చున్నాడు. సో ఈ ట్రాన్సిషన్ అయితే క్లియర్ గా కనబడుతుంది కదా. సో అందువల్ల జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, వర్కింగ్ ప్రెసిడెంట్, పిసిసి ప్రెసిడెంట్,
తర్వాత సీఎం. సో ఈ ట్రాన్సిషన్ చూసిన వారికి, ఈ గ్రాఫ్ చూసిన వారికి ఏమర్థమవుతుంది, ఆయనలో ఉన్న కిల్లర్ ఇన్స్టింక్ట్ అర్థమవుతుంది. ఎస్, రేవంత్ రెడ్డి నేను 2007 నుంచి అబ్జర్వ్ చేస్తూ వచ్చాను, 19 ఏళ్ళ నుంచి. సో నేను ఇదో కూడా చెప్పాను, నా పక్క సీటే. సో అనేవాడు, అన్న సార్ నేను ఎప్పుడోసారి సీఎం అవుతా సార్, అన్న నేను ఎప్పుడోసారి సీఎం అవుతా అంటాడు. అదేందా సీఎం ఎట్లయితామంటే ఇక నాకు అదంతా తెలియదు సార్ అవుతా అన్నట్టు. అంటే ఆ రకమైన లక్ష్యం పెట్టుకున్న నాయకుడు, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. సో అందుకే మీరు గమనించండి, ఎమ్మెల్యే కూడా కాలే, సారీ మినిస్టర్ కూడా కాలే. లేకుంటే కేసీఆర్ టైంలో రేవంత్ రెడ్డి కనుక కేసీఆర్ తో అడ్జస్ట్ అయ్యి ఉంటే, అండర్స్టాండింగ్ లోకి వచ్చి ఉంటే మినిస్టర్ కాకపోయేటాడా? ఎవరెవరు అయ్యారు కదా, ఈయనెందుకు కాకపోయేటాడు? కానీ కాడు. సో అందువల్ల ఆస్పిరేషనల్ పొలిటీషియన్ కనుక కాంగ్రెస్ లో ఏం కోరుకుంటాడు, కాంగ్రెస్ లో రేపు అవకాశం వస్తే ఆల్ ఇండియా లీడర్ కావాలని కోరుకోవచ్చు. మల్లికార్జున ఖర్గే ప్రెసిడెంట్ కాలేదా? మల్లికార్జున ఖర్గే ఏమన్నా సీఎం ఉన్నాడా? సీతారాం కేసరి కాలేదా? చాలా మంది బయట వాళ్ళు కూడా పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్లు అయ్యారు కదా. సో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కు ట్రై చేస్తున్నాడా? చేయొచ్చు. ఎందుకంటే యంగ్ లీడరు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు. ఇప్పుడు భారతదేశం మొత్తంలో ఈ స్థాయిలో పొలిటికల్ ప్రొఫైల్ ఉన్న నాయకుడు లేడు కాంగ్రెస్ లో. సిద్ధరామయ్య కర్ణాటక సీఎంగా ఉన్న ఆయన శివకుమార్ తో ఫైట్ కే సగం బలం పోతుంది. ఇక ఢిల్లీ మీద ఎక్కడ ఆలోచిస్తారు? బెంగళూరు సీట్ గురించి చూసుకుంటే కష్టమైంది. ఇక్కడేమో తిరుగులేనివాడయ్యాడు. సీనియర్లు గులిగినా అలిగినా వాళ్ళు ఏమీ చేయలేక ఇప్పుడు రేవంత్ నాయకత్వంలో ఉన్నారు. మీరు గమనించండి, 2023 తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఒక్క మంత్రి సీనియర్ అనేవారు కాదు. అప్పుడు బయట తీయండి, అప్పుడు మీకు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, వీళ్ళ బయట చూడండి, ఎక్కడ ముఖ్యమంత్రి అనేవారు కానీ రేవంత్ రెడ్డి అనేవారు కాదు. ఇప్పుడు మీరు బట్టి విక్రమార్క కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి మీకు పట్టాలు ఇస్తారు అని అన్నాడు మన ఖమ్మంలో. సో అంటే నిన్నటి దాకా అన్నది వాళ్ళు కూడా ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మేము చూసేవాళ్ళం. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకరెడ్డి, వీళ్ళందరూ, సవితాంధ్రారెడ్డి, ప్రతి మంత్రి ఒక 2 సెంటెన్స్లో మాట్లాడితే అందులో ఒక 2 సార్లు కనీసం ఒక్కసారన్న రాజశేఖర రెడ్డి పేరు రావాల్సిందే. మా నాయకుడు రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి, అది ఒక ప్రతి 2 సెంటెన్స్లో ఒక సెంటెన్స్ ఒకసారి అనేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనడే మానేశారు, ఇప్పుడు అన్నం మొదలు పెట్టారు. సో తర్వాత వరుసగా కాంగ్రెస్ పార్టీకి విజయాలు సాధించి పెడుతున్నాడు. తన రాజకీయ ప్రత్యర్థులైన కేసీఆర్ మామూలు వ్యక్తి కాదు కదా, రాజకీయ దురంధరుడు కదా. సో అలాంటి కేసీఆర్ని మించిన రాజకీయ చాణుక్యాన్ని ప్రదర్శించగలుగుతున్నాడు. మోడీ అమిత్ షాలకే కొరకరానికి కొయ్యగా తెలంగాణ మారిపోయింది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎస్ మరి సక్సెస్ అయ్యాను కదా. ఇప్పుడు ఎంసెట్ లో టాప్ ర్యాంక్ వస్తే నెక్స్ట్ ఐఐటీలో రావాలని కోరుకుంటారు కదా. ఐఐటీలో కూడా టాప్ ర్యాంక్ వస్తే బాంబే ఐఐటీలో సీట్ రావాలని కోరుకుంటారు. అది కూడా వచ్చినాక ఏం కావాలి, టాప్ మల్టీనేషనల్ లో 2 కోట్ల ప్యాకేజ్ తో రావాలనుకుంటారు. అది కూడా వచ్చినాక ఏం కావాలనుకుంటాడు, ఆ కంపెనీకి మైక్రోసాఫ్ట్ కో గూగుల్ కో సీఈఓ కావాలనుకుంటాడు. సో ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆస్పిరేషనల్ పర్సన్ ఎందుకు అవుతారు. సో సాటిస్ఫై అయ్యే పర్సన్ అయితే కాదు. అందువల్ల కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఏమైనా గురి పెట్టాడా, పెడితే పెట్టచ్చు. ఆయన పార్టీ అయినా ఆ పార్టీ చేస్తే అవుతాడు కాదు. బీజేపీకి ఏం సంబంధం? బీజేపీలో నితిన్ నబీన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కాగలిగినప్పుడు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి అయితే తక్కువ. నితిన్ నబీన్ కొన్న ప్రొఫైల్ ఎంత, దేశంలో అధికారులు ఉన్న పార్టీకి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యాడు కదా. మరి రేవంత్ రెడ్డికి ఆ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు, గెలిపిస్తున్నాడు పార్టీని. మిగతా ఎవరు లేరు అంత పెద్ద నాయకుడు. ఏమో రేపు అయితే కావచ్చేమో, దానికి నేను కాదన్న, కానీ రాహుల్ గాంధీ స్థానం అయితే సాధ్యం కాదు. ఎన్ని చేసినా ఆఖరికి రాహుల్ గాంధీ స్థానం మాత్రం రేవంత్ కాదు, ఇంకా ఎవరు రారు.